హలో అండి. వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజైతే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. నేనైతే ఫోర్త్ వీక్ చేసుకున్నాను. ఆగస్ట్‌లో 15థ్ ఉంది గదా! ఆ రోజైతే చేసుకున్నాననమాట. ఇది ముందు రోజు యాక్చువల్‌గా 16థ్ మా బాబు బర్త్‌డే కూడా ఉంది. మేము దానికోసం కొన్ని ప్లాన్స్ అయితే చేశాము. ఏంటి అనేదైతే చెప్తాను. ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం 15థ్ నైట్ 12కి కేక్ కటింగ్ చేయించడం అలవాటనమాట. ఇది 14థ్ ఈవినింగ్ ఫ్లవర్స్, తమలపాకులు అవన్నీ తీసుకుందామని చెప్పి బయటకొచ్చాము. యాక్చువల్‌గా ఈ హీరో వాళ్ళ స్టింగ్ సైకిల్ అయితే ఆర్డర్ చేశాము 4 డేస్ బ్యాకే. అదైతే వచ్చేసిందని చెప్పారు. సర్లే కార్‌లో పెట్టేస్తే ఆ రోజు 12కి చూపించొచ్చు కదా అన్నట్టుగా ఇది పిక్ చేసుకోవడానికొచ్చాము. సో, మా హస్బెండ్ దీనికి సపోర్ట్ వీల్స్, కీస్ ఇదంతా అడిగారనమాట. అదంతా కూడా అక్కడ ఫిక్స్ చేస్తున్నారు. ఈలోపు నేనైతే వెళ్ళి ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ కూడా తెచ్చేసుకున్నాను. చాలా కాస్ట్‌లీగా అనిపించాయి. నేననుకున్నాను ఈ వారమే ఇంతలా అమ్మారంటే ప్రాపర్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం గదా! మూడో వారం, ఆ వారం ఎంతలా అమ్ముంటారు అనేసి. షాప్‌లో కూడా అదే అన్నాను. నార్మల్ శుక్రవారానికి ఎంత అమ్ముతున్నారు మీరు? వరలక్ష్మి వ్రతానికి ఎంత అమ్ముంటారని. చాలా అంటే నాకనిపిచ్చింది లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయరు. కాకపోతే తప్పదు కదా! అన్నీ చేసుకోవాలి. చేసుకున్నాం. ఈలోపు నేను అన్నీ కొనుక్కొచ్చుకునేలోపు సైకిల్ ఫిట్టింగ్ కూడా అంతా అయిపోయింది. శ్రీకర్‌కి కొంటామని తెలుసు గానీ, కొన్నామని గానీ, ఆర్డర్ ఇచ్చామని గానీ, ఈ కలర్స్ అని కానీ ఏమీ తెలీదనమాట. ఒకసారి తీసుకొచ్చి తన హైట్‌కైతే చెక్ చేయించామనమాట. చెప్పాను మామూలుగా కొందాం అనుకుంటున్నాము అని. ఇంకా తను గూడా మర్చిపోయాడు. సరే సడెన్‌గా చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడని నేను ఇంక అయితే చెప్పలేదు. ఎలాగో ఆ రోజు హాలిడేనే ఇంట్లోనే ఉన్నాడు. "వస్తావా?" అని అడిగాను క్యాజువల్‌గా. "వద్దులే మీరు ఫ్లవర్స్, ఫ్రూట్స్‌కే కదా! వెంటనే వచ్చేస్తారు గదా! ఇంట్లోనే ఉంటాలే" అని చెప్పాడు. సరే ఇంకా వాడికైతే సర్ప్రైజ్ అయితే అలా రెడీ అయింది. నిజానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. వాడు హ్యాపీగా ఉంటే నేను వాళ్ళ నాన్న ఇంకొంచెం ఎక్కువ హ్యాపీగా అయిపోతాం. సో, పిల్లలంటే అంతే కదా! సో, ఇంకా ఇక్కడైతే తెచ్చుకున్న పూలు, పళ్ళు, ఆకులు ఇవైతే సర్దుకుంటున్నాను. నేనైతే తామర పూలు తీసుకొచ్చాను. లాస్ట్ వీక్ అంటే వరలక్ష్మి వ్రతం వీక్ ఒక 2 డేస్ ముందు కొంటే ఒక్కొక్కటి రూ. 50 చెప్పారు. ఇప్పుడేమో రూ. 80 చెప్పారనమాట. ఇదొకటి తీసుకున్నాను. నేను 500 నోట్స్ తీసుకెళ్ళాను ఎళ్ళేటప్పుడు. ఆ రూ. 1000 కూడా ఇక్కడే ఇచ్చేసొచ్చాననమాట. అంత కాస్ట్‌లీగా ఉన్నాయి అర్థం చేసుకోవచ్చు. నేనేం కొన్నానో కూడా ఇప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను. మల్లెపూలైతే ఒక 5 మూరలు తీసుకున్నాను. ఇవి జాజులనమాట. నేను పెట్టుకుందాం పూజ చేసేటప్పుడని ఒక మూర తీసుకున్నాను. జస్ట్ ఊరికే చూద్దాం ఇవెంత మూరున్నాయో లేదో అని చూస్తే నా చేతికి అసలు హాఫే ఉన్నాయి. ఎంత చిన్న చెయ్యయినా కూడా అది మోరుంటదా అని చెప్పి మా హస్బెండ్ నవ్వుతున్నారు. కొలిసేటప్పుడు నువ్వు చూసుకోలేదా అని. వాళ్ళు మనం చూసుకునేలాగా, మనం తెలుసుకునేలాగా కొలవరు కదా! సర్లేండి వాళ్ళు కూడా ఇలాంటప్పుడే కదా బిజినెస్ చేసేది. కొంచెం డబ్బులు సంపాదించుకొని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేది. నాకు బార్గెనింగ్ చేయడం రాదు మామూలుగా గూడా. ఇలాంటప్పుడు అసలే చేయలేను. అంత క్రౌడ్‌లోకెళ్ళి అలాగా వాళ్ళెంత చెప్తే అంతకి ఏదో ఒకటి అడిగాం కదా అన్న సాటిస్ఫాక్షన్ అనమాట. అలా అడిగి తెచ్చేసుకుంటూ ఉంటాను. ఇదనమాట విషయం. ఈసారి వరలక్ష్మి వ్రతం రోజు చేసుకుందామని ఎంత ట్రై చేసినా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. పర్సనల్ రీజన్స్ వల్ల ఇంకా ఇవాళ చేసేసుకుందాం అనైతే ఫిక్స్ అయిపోయాననమాట 15థ్. అది కూడా సాదాగా సీదాగా ఏం జరగలేదు. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు, హడావిడి మీద హడావిడి అయిపోయింది. అదంతా కూడా నేను చెప్తాను. ఇవన్నీ సర్దేసుకొని ఇంకా ఆ రోజుకి పనులైతే ఉంటాయి కదా! వంట చేసుకోవడం, తినడం అవన్నీ చేసేసుకున్న తర్వాత వెండి సామానంతా క్లీన్ చేసేసుకొని, ఇంకా బయట గుమ్మంలో కూడా ముగ్గది పెట్టేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్‌కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయొచ్చు. పనంతా అయిపోయినాక కిచెను, స్టవ్ అన్నీ క్లీన్ చేసేసినాక నానబెట్టుకోవాల్సినయన్ని నానబెట్టేసుకున్నాను. శనగలు మ్యాండేటరీ కదా! శనగలైతే నానబెట్టాను. అలాగే గారెలు, పూర్ణాలు 2 వేస్తాం మేము. దాని గురించి కూడా అన్నీ అయితే నేను నానబెట్టేసుకున్నాననమాట. ఇక్కడి వరకు బానే ఉంది. బట్ మార్నింగ్ ఏమైందో చెప్తాను. ఇంకా ఇక్కడ వెండి సామాను కూడా అంతా కడిగేసుకొని పెట్టేసుకున్నాను. మా వాటర్‌కేంటంటే మేమెంత బాగా క్లీన్ చేసినా ఒక 5 మినిట్స్‌కే మళ్ళీ ఇలా బ్లాక్‌గా అయిపోతాయన్నమాట. సో, మళ్ళీ మేము దేవుడి దగ్గర పెట్టుకునేటప్పుడు మళ్ళీ కొంచెం లిక్విడ్ పెట్టేసుకుంటే కొంచెం బావుంటాయి. ఇంకా ఇలా ముగ్గు కూడా పెట్టేసుకొని పడుకున్నాను. కానీ మార్నింగ్‌కేంటంటే తుడిచేసారనమాట. ముందు రోజు ముగ్గు అనుకున్నట్టున్నారు. తుడిచేశారు. ఇంకా మార్నింగ్ అయితే మళ్ళీ పెట్టుకోవాల్సొచ్చింది. ఈ మాల మేము తిరుపతి నుంచి తీసుకొచ్చామనమాట ఈ ట్రిప్‌లో. మాకప్పటి నుంచే ఏద్దామంటే నాకు కొన్నప్పుడే ఉంది వరలక్ష్మి వ్రతానికి ఏద్దాము అని చెప్పేసి. ఇంకా అలాంటి అవకాశం గూడా ఏమీ రాలేదులెండి.
ఇంకా అదైతే వేసేసామనమాట. వరలక్ష్మి వ్రతం రోజే ఏసాం. 1 వీక్ బిఫోరే ఏసాము. ఇంకా ఇది మార్నింగ్ అనమాట. నేను లేచేసరికి ముగ్గంతా తీసేశారు. ముందు రోజు నైటే గుమ్మానికి ఇలా ముగ్గులు అంతా కూడా పెట్టేసుకున్నాను నేను. ఇంకా మళ్ళీ లేచి ఇంకా చక్కగా ముందు ఫ్లోర్ అంతా తుడిచేసి ముగ్గు పెట్టుకొని పసుపు, కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం వైబ్ కోసం టీవీ ఆన్ చేసి అన్నీ అయితే పెట్టుకున్నాను. ఇక్కడి దాకా అయితే మంచిగానే జరిగింది గానీ పవరు ఎన్ని సార్లు పోయిందంటే జస్ట్ వస్తుంది 1 సెకండ్ కన్నా ఎక్కువ సేపు ఉండట్లేదు. వస్తుంది 1 సెకండ్ కన్నా ఎక్కువ సేపు ఉండట్లేదు. సరే స్నానం చేసేసి మిగతా పనులు చేసుకుందామని ముందైతే స్నానం చేసొచ్చాను గానీ, బట్ నాకు అనిపిచ్చింది ఇంత డిపెండెన్సీ అయిపోయామా మనం పవర్‌కి అని చెప్పి. సో, నాకేం చేయాలో అర్థం కాలేదు. బట్ ఇంకా గారెల పిండి, పూర్ణాలు మెయిన్ మ్యాండేటరీ. అవేమో అవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా అసలు నేను గ్రైండర్ ఆన్ చేసి వేద్దాము అనేసరికి పవర్ పోతుందనమాట. నేననుకున్నాను, ఏంటి నేను ఈరోజు పూజ చేసుకుంటానా లేదా? ఏంటి ఇలాగైంది అని చెప్పి. సరే దేవుడి దగ్గరికెళ్ళి గట్టిగా ఒకసారి దండం పెట్టుకొని ఇంకా అయితే అంత స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే పులిహోరకంతా స్టార్ట్ చేద్దామని అనుకున్నాననమాట. పులిహోర టైం తీసుకుంటది కదా! పులుసంతా కాగి. నేనేమి ముందుగా చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవటం అలా ఏం చేయను. నార్మల్‌గా రెగ్యులర్ లైఫ్‌లో కూడా నేను చింతపండు పులుసు తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టడం అట్లా ఏం చేయననమాట. ఎందుకంటే మా ఇంట్లో అందరికీ చింతపండు పులిహోర చాలా ఫేవరెట్. కొంచెం టైం తీసుకున్నా అప్పటికప్పుడు చేయడానికి నాకు నచ్చుతుంది. వాళ్ళు కూడా తింటారనమాట అలా చేస్తే. ఇంకా అందుకని చెప్పేసి 11 రకాల ప్రసాదాలనుకుంటాను ప్రతి సంవత్సరం. దానికి తగ్గట్టుగా గ్రోసరీ అంతా తెప్పించుకొని రెడీగా పెట్టుకుంటాననమాట. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అంతా అయితే రెడీ చేసుకుంటాను. ఇంకా పాలు కూడా పొంగల్ పెట్టాలి కదా! ఆ రోజు పాలు పొంగిద్దామని చెప్పి ఓన్లీ ఈ గిన్నె పాలు పొంగల్‌కే వాడతా ఉంటాము. ఇంకా అదైతే తీసుకొని పసుపు, కుంకుమ పెట్టుకుంటాం కదా మనం పాల పొంగల్ గిన్నెకి అదంతా అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ ఫీల్ అంతా చాలా బావుంటది నిజానికి. చక్కగా ఒక మంచి వైబ్ ఆ ఇంట్లో పాటలు పాడుతూ మనం ఇలా పని చేసుకుంటూ ఉంటే చాలా బావుంటదనమాట. సో, శ్రీకర్‌కి ఎలాగో ఆ రోజు హాలిడే ఉంది. నార్మల్‌గా అయితే ఫ్లాగ్ హోస్టింగ్‌కెళ్ళాలి. వర్షం అవ్వడం వల్ల కిడ్స్‌ని ఎవరిని అలో చేయట్లేదు. ఓన్లీ స్టాఫ్ మాత్రమే చేస్తామని చెప్పి మాకు ముందు రోజే మెసేజ్‌లొచ్చినాయి. సో, ఆ టెన్షన్ కూడా లేదు. నేను ఈసారి ఆవు పాలతో పొంగిద్దాం అనుకున్నాను. ఇంకా ఆవు పాలైతే తెప్పించాననమాట బిగ్ బాస్కెట్‌లో. ఇంకా అదే ఆవు పాలతో అయితే పాలు పొంగల్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో చూస్తున్నాను. వాళ్ళు ఆవు పాలతోటి పెడుతున్నారనమాట. సరే మనం కూడా పెడదాం వాళ్ళకి ఇంకా అలవాటు ఉంది కదా! అన్నట్టుగా ఈ ఈ సంవత్సరం అంటే ఈ పండగ నుంచి స్టార్ట్ చేసి ఎప్పుడు పాలు పొంగల్ పెట్టినా ఆవు పాలతో పెడదాం. అంటే మాక్సిమం అన్ని సార్లు దొరకకపోవచ్చు కదా! బట్ టెట్రా ప్యాక్ ఏంటంటే మనకి అవైలబుల్ ఉంటది కదా! ముందు ఒక 2, 3 డేస్ ముందే మనం తెచ్చేసుకొని పెట్టుకుంటే అన్నట్టుగా స్టార్ట్ చేశాను. తర్వాత ఇంకా నేనేదైతే పీఠం పెట్టుకుంటానో ఆ పీఠాన్ని మొత్తం కడిగేసి ఇక్కడ పెట్టుకున్నాననమాట స్నానం చేయంగానే. ఇంక నేను ఇవన్నీ చేసేసరికి ఆరిపోయింది. ఇంకా పసుపు అంతా పెట్టేసుకొని బొట్లయితే పెట్టేసుకుంటున్నాను. ఇట్లా వేశాను గ్రైండర్. మీకు చూపించి ఫోను పక్కకు తీశాను. పవర్ పోయిందనమాట. అది పవరంతా నాకు సెట్ అయ్యి ఫ్లక్చుయేట్ లేకుండా అవ్వటానికి నాకు 10:45 అయింది. నేనింకా అప్పుడు గారెల పిండి, పూర్ణాల పిండి అదంతా వేసి చేసేసరికి నాకు పూజ అయ్యేసరికి 1 అయింది. మామూలుగానే వరలక్ష్మి వ్రతం నాకు లేట్ అవుతుంది. ఇంకా మా కింద ఫ్రెండ్‌ని కూడా తాంబూలం తీసుకోవడానికి రమ్మని చెప్పాను. ఈవినింగ్స్ కన్నా నాకెందుకో ఈసారి మార్నింగ్ టైమే ఇచ్చేద్దాం అన్న ఫీలింగొచ్చింది. ఎందుకంటే మళ్ళీ నాకు ఈ బర్త్‌డేవి ఏవో ఒకటి ఉంటాయి కదా! శ్రీకర్‌వి హడావిడి అయిపోతుంది కదా! అని చెప్పి ఇంకా ఇక్కడైతే కలశ స్థాపన చేసుకుంటున్నాను. నేను చేసినాటిలో ఏయో ఒకటి ఖచ్చితంగా తప్పులుంటాయి. నేను ఇలాగే చేయాలని చెప్పట్లేదు. నేను నా పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను అంతే. సో, మీకు వీడియో చూస్తున్నప్పుడు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది. అది గనుక మీరిచ్చారంటే వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుందనమాట. అప్పుడు నాకు కూడా వ్యూస్ వస్తాయి. వీడియోస్ చేయాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంటది. సో, ఈ విధంగా కలశాన్ని రెడీ చేసేసుకొని అందులో వేయాల్సినయన్నీ వేసేసుకుంటున్నాను. మామూలుగా అయితే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, లవంగాలు, యాలకులు, గోల్డ్ ఏదన్నా చిన్నది వేస్తారు. వేసి దానిలో మామిడాకులు పెట్టేసుకొని మామిడాకుల తర్వాత కొబ్బరికాయ పెట్టేసుకుంటాం. ఈసారి ఎవరో ప్రవచనంలో చదివాను. ఇలాగా పసుపు కొమ్ము కడితే మంచిదని చెప్పి. అందుకే ఇయరే స్టార్ట్ చేసి అది గూడా కట్టాననమాట. ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఎలా పెడతారో సేమ్ అదే డైరెక్షన్‌లో నేనైతే కలశం అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా ఇలా కమలం తీసుకొచ్చాను కదా! నాకెందుకో అమ్మవారిని ఇలా ఇందులో పెట్టాలనిపిచ్చింది. సరే కదా అని ట్రై చేశాను. సో, కొంచెం అటు ఇటు అయింది. తర్వాత గట్టిగా స్ట్రాంగ్‌గా దండం పెట్టుకొని అమ్మ అని చెప్తే ఇంకా కొంచెం సేపటి తర్వాతయితే ఇలాగే ఉందనమాట. నాకు భలే అనిపిచ్చింది. బట్ ఇంకొంచెం పెద్ద పీఠం వేయాల్సిందేమో తర్వాత రియలైజ్ అయ్యాను. కొంచెం పెద్ద పీట వేస్తే ఇంకొంచెం నీట్‌గా ఉండేదేమో అని అనిపిచ్చింది. అప్పటికప్పుడు అనిపిచ్చింది ఇలా కమలంలో పెడితే అమ్మవారిని బావుంటది కదా! అని చెప్పేసి.
సో, అలాగే మీలో ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు నాతో మాట్లాడొచ్చండి. సేమ్ ఐడీ తోటి నాకు ఇన్‌స్టాగ్రామ్ ఉంది. అక్కడ మనం ఫ్రెండ్స్ అవ్వచ్చు. లేదా మీరు నాతో ఏదైనా మాట్లాడాలి, సజెషన్స్ చెప్పాలి, ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కూడా అక్కడ చెప్పొచ్చు. అందరికీ యూట్యూబ్‌లో కామెంట్ పెట్టడం ఇష్టం ఉండదు కదా! అందు గురించి చెప్తున్నాను. చూసారా అమ్మవారు కమలంలో ఎంత అందంగా ఉన్నారో! చాలా బావుంది కదా! నాకైతే భలే అనిపిచ్చింది. మీకు నచ్చితే నెక్స్ట్ పూజలో ట్రై చేయొచ్చు మీరలాగా. ఇంక నేను గూడా ఫ్రెష్ అయిపోయి చక్కగా పట్టు చీర కట్టేసుకొని పూజైతే స్టార్ట్ చేశాను. వరలక్ష్మి వ్రతానికి మాక్సిమం టైమ్స్ పట్టు చీరే కట్టుకొని పూజ చేసుకుంటాను. సో, చిన్నప్పటి నుంచి నేను మా అమ్మ వాళ్ళని ఆళ్ళంతా చూస్తున్నాను. బాగా రెడీ అయ్యి అంతా మంచి చీర కట్టుకొని పూజ చేసుకుంటా ఉంటారు. సో, మా అత్తయ్య వాళ్ళు కూడా సేమ్ పట్టు చీర కట్టుకొని పూజ చేసుకుంటారనమాట. ఆ పూజ చేసినంత సేపయినా. ఇంకా నేను చదువుకోవాల్సినయన్నీ చదువుకొని, ఈలోపే తోరాలు, ముత్తైదువు కోసం బ్లౌజ్ పీస్, గాజులు, పూలు అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను. సో, అంతా పెట్టేసుకున్న తర్వాత ఇంకా పూజైతే స్టార్ట్ చేసుకొని, దీపారాధన అంతా చేసేసుకున్న తర్వాత నేను చదువుకోవాల్సినయన్నీ అయితే చదువుకుంటున్నాను. పూజ మనం నిజం చెప్పాలంటే ఈ ప్రసాదాలు వండడం, అమ్మవారిని డెకరేట్ చేసుకోవడం ఇవే నాకెందుకో ఎక్కువ టైం పడతాయి అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా అంతా సర్దేసుకొని చక్కగా కూర్చుంటే అంతా ఒక గంటలో హాయిగా అయిపోతుందనమాట. మనసుకు ప్రశాంతంగా ఉంటది. నేను ఏదైనా కూడా హరీబరీగా చేయను. నాది కొంచెం స్లోనే అంటే పూజ విషయంలో ఇంట్లో పని ఫాస్టేలే గానీ పూజ విషయంలో ఇట్లా ప్రసాదాల విషయంలో కొంచెం టైమే పడతా ఉంటది నాకు. సో, ఇంకా నేనేవో కొన్ని స్తోత్రాలు చదువుకోవాలనుకున్నాను. అవి నా బుక్‌లో లేవనమాట. ఇంకా ఐప్యాడ్ తెచ్చుకొని అందులో అయితే చదువుకున్నాను. చదువుకున్న తర్వాత ఇంకా చక్కగా చేతికి మనం తోరం కట్టించుకోవాలి గదా! తోరం కట్టించుకొని, కథ చదువుకొని, అక్షింతలేపించుకోవాలి గదా! సో, ఆ ప్రాసెస్ అంతా కూడా చేశాననమాట. మీరెలా చేసుకున్నారు? మీ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? ఈసారి 5 వారాలు వచ్చింది కదా! నేనైతే ఒక వారం చేయలేకపోయాను గానీ, సో, ఎందుకు చేయలేకపోయానో మీ అందరికీ ఐడియా ఉండుంటది. సో, మిగతా 4 వారాలైతే చక్కగా పూజ చేసుకున్నాను. లాస్ట్ వారం కూడా సింపుల్‌గా అయితే చేసుకున్నాను. షార్ట్ కూడా అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. సో, మా పూజ అయితే ఇలా జరుగుతూ ఉందనమాట. ఈ గ్రీన్ కలర్ శారీ మా అమ్మ నాకు మా మావయ్య వాళ్ళ అమ్మాయి పెళ్ళికి గిఫ్ట్ చేసిందనమాట. ఏలూరులో సీఎంఆర్ అప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు. సరే షాపింగ్ చేద్దాం మా మావయ్య వాళ్ళ పాపకి తన అత్తవుతుంది గదా! శారీ ఏదో పెట్టాలి అనంటే తన కోసం శారీ కొందామని ఎళ్ళాము. ఎళ్తే అక్కడ ఇంకా నాకు ఈ శారీ నచ్చితే సరే మా అమ్మ అయితే కొనిపెట్టిందనమాట. సరే తీసుకో నేను కొనిస్తాలే అన్నట్టుగా. ఇంకా అప్పుడు మా అమ్మ, నేను ఇద్దరం గూడా పట్టు శారీస్ కొనుక్కున్నాము. ఇదొక మెమరీ అనమాట. నేను వేసుకొని చాలా రోజులవుతుంది నిజానికి. తన పెళ్ళిలో వేసుకున్నాను. 21 అనుకుంటా. తన పెళ్ళిలో వేసుకున్న తర్వాత మళ్ళీ అసలు వేసుకోలేదు. బ్లౌజ్ పడతదా లేదా అని అనుకున్నాను. ఫిట్టింగ్ బానే ఉంది. ఆ! పర్లేదు బ్లౌజ్ పడుతుందని చెప్పి ముందు రోజు చూసుకున్నాననమాట. ఎందుకంటే గ్రీన్ గాని, రెడ్ గాని కట్టుకుంటే మంచిదని అంటారు కదా! అందుకని. నాకు మాక్సిమం గోల్డ్ కట్టుకోవడం ఇష్టం ఉంటది ఇలాంటి పూజలప్పుడు. బట్ లాస్ట్ ఇయర్ గోల్డే కట్టుకున్నాను. ఇంకా ఈ శారీ అలాగే ఉంది కట్టుకుందామని ముందు నుంచి అనుకుంటా గాజులు ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాననమాట. సో, చీర ఎలా ఉంది? బావుందా? కామెంట్ సెక్షన్‌లో అయితే నాతో షేర్ చేసుకోండి. మా పూజ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇలా నేను పెట్టాలనుకున్న నైవేద్యాలు, ఫ్రూట్స్ అంతా పెట్టేసి, కొబ్బరికాయ కొట్టేసి, హారతి కూడా ఇచ్చేసాను. నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. అంటే అందరూ అలా చేయాలి, పూజ ఎలా చేయాలి అని ఒక కొలమానం చెప్తారు గానీ, బట్ నాకైతే అమ్మవారికి నాకు మధ్య కొంచెం అంటే సాటిస్ఫాక్షన్ లాంటి ఫీలింగ్ నేను చేశానని, ఆవిడ బాగా అంటే ఆర్భాటంగా అని కాదు, మనస్ఫూర్తిగా చేశానన్న మీనింగ్‌లో చెప్తున్నాను. మా ఇంట్లో పూజలేమి అసల అలా హడావిడి, ఆర్భాటాలు ఉండవు. నాకు అమ్మవారిని నిలబెట్టాలని, పూజ చేయాలని అలా ఉంటది. బట్ మా అత్తయ్య ఏమంటే, "మనకి లేదు కదా! వద్దు అట్లాగా కొత్త అలవాట్లు" అనేసి. మా హస్బెండ్ కూడా అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత. ఇంకా అందుకని చెప్పి అలా ఏం పెట్టట్లేదు. సేమ్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో సేమ్ ఎట్లా జరుగుతుందో సేమ్ అనమాట. ఈ పూజ మా ఇంట్లో ఇట్లనే జరుగుతుంది. నా తోడికోడలు వాళ్ళ ఇంట్లో ఇట్లనే జరుగుతుంది. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లనే జరుగుతుందనమాట. ఈ క్లిప్ కొంచెం అటు ఇటు అయింది నిజానికి. తోరం కట్టించుకున్న తర్వాత కథ చదువుకుంటాం గదా! సో, దీని తర్వాత ఇంక నేను చక్కగా అక్షింతలు కూడా వేయించేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం అంటే అక్షింతలేయడం మంచి ఇది కదా! మా హస్బెండ్ వెయిట్ చేస్తా ఉంటారు. ఈరోజు కాలు మొక్కుతావు కదా! అక్షింతలేస్తానని. నిజానికి యానివర్సరీ గూడా వేయించుకుంటాను అక్షింతలు. నాకు అక్షింతలు ఏయించుకోవడం చాలా ఇష్టం అనమాట. పెద్దవాళ్ళతో గానీ, పూజారులతో గానీ, టెంపుల్స్‌లో అలాగా నార్మల్‌గా బానే వేయించుకుంటూ ఉంటాను. మా హస్బెండ్‌తో మాత్రం వరలక్ష్మి వ్రతానికి, నా బర్త్‌డేకి, యానివర్సరీకి వేయించుకుంటాను. అది నాకు మంచి ఫీలింగొస్తదనమాట. పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. శారీ ఇలా వీడియోలో వాయిస్ చెప్తున్నప్పుడు చూస్తే, ఆ శారీ అప్పటికన్నా ఇప్పుడు బావుందే అన్న ఫీలింగొచ్చింది. సో, అప్పుడు కట్టేసుకొని చాలా రోజులు లోపల ఉండడం వల్ల రీసెంట్‌గా డ్రై వాష్ చేయించాను. డ్రై వాష్‌కి ఇచ్చినందువల్ల నాకు ఈ శారీ ఉందని గుర్తొచ్చిందనమాట. చాలా రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది. సరే నేను డ్రై వాష్‌కి ఇచ్చుకుంటానని తీసుకొచ్చాను. సో, అదనమాట విషయం. ఇంకా ఇక్కడ అక్షింతలు కూడా వేయించేసుకుంటున్నాను.
ఇంకా ఇంత పూజ చేసిన తర్వాత, ఇంత రెడీ అయిన తర్వాత ఫోటోలు, వీడియోలు తీసుకోవాలిగా. ఇంక ప్రసాదం పెట్టేసిన తర్వాత తలుపు వేసేసి కొంచెం సేపు ధూపం అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ వచ్చాననమాట కొన్ని ఫోటోస్ తీయించుకోవటానికి. ఫోటోస్ అయితే తీయించుకున్నాను. నేను కూడా అమ్మని కొన్ని ఫోటోస్ తీసుకున్నాను. సో, కుంకుమ, అక్షింతలు బావుంది కదా అని చెప్తున్నాననమాట. మా హస్బెండ్ అక్షింతలు ఏమంటే పాపిట్లో కుంకుమ కూడా పెట్టేశారు. అనిపిచ్చింది. కొన్నిసార్లు అంతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అలా జరిగిపోతా ఉంటాయి. సో, ఎలా ఉంది పూజ ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అసలు మర్చిపోకండి. నేను ఇదంతా చేసేసరికి శ్రీకర్ అయితే ఇదేదో డ్రాయింగ్ వేసుకున్నాడు. చూపిస్తున్నాడు. హౌస్ కట్టానమ్మా నేను, రెయిన్‌బో వేసానమ్మా అని చెప్పి. రీసెంట్ టైమ్స్‌లో డ్రాయింగ్ చాలా బాగా ఏస్తున్నాడు. ట్యూటర్‌ని పెట్టి చెప్పిద్దాం అంటే ఆన్‌లైన్‌లో అయినా, ఆఫ్‌లైన్‌లో కానీ వెళ్ళనంటున్నాడు. నేనే చూసి వేస్తాను, నేర్చుకుంటాను అంటున్నాడు. మేబీ అదొక ఆర్ట్ ఏమో నాకు తెలియట్లేదు. చక్కగా తను వెళ్లి నేర్చుకుంటానంటే బావుంటది. అకాడమీలో కానీ, లేకపోతే ఎవరైనా సింగిల్ టీచర్స్ చెప్తా ఉంటారు కదా! ఇంట్లో గాని అలాగా. మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాము. "ఎళ్ళు నాన్న నేర్చుకో నాన్న" అంటే, "వద్దు వద్దు నేను ఫోన్‌లోనో, టీవీలోనో చూసే ఏస్తానని" చెప్తున్నాడు ప్రస్తుతానికి. డ్రాయింగ్స్ అయితే చాలా బా ఏస్తున్నాడనమాట. సో, నాకు వాడి విషయంలో అంటే ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంది ఆర్ట్‌లో అన్న ఫీలింగ్ బా నచ్చుతుంది రీసెంట్ టైమ్స్‌లో. ఇంకా ప్రసాదం టైం. అన్నీ కొంచెం కొంచెం పెట్టుకొని ప్రసాదం తినేసి అదే లంచ్ లాగా గూడా తినేసాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా సింపుల్ వరలక్ష్మి వ్రతం హడావిడి ఏమీ లేకుండా బోలెడంత టెన్షన్ తోటి ఇలా అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. వీడియో ఎలా ఉంది అనేది చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.